ఓట్ల నమోదు తొలగింపు అనే అంశాల మీద బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. అది కంప్లీట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అంశమైనప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది. ఇది తప్పుడు సంకేతాన్ని తెలంగాణ సమాజానికి ఇచ్చే ప్రయత్నం. రెండవది ఏంటంటే, ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి పొద్దుగాల నుంచి వాళ్ళు చేస్తున్న డ్రామాలన్నీ చూస్తున్నాం. మొదటగా యూరియా కొరకని అమరవీళ్ళ స్తూపం కాడ, అటు తర్వాత సెక్రటరియట్ గేట్ కాడ, మళ్ళీ తర్వాత ఓట్ల కోసం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కాడ, ఇంకా ఒక రోజులో ఇన్ని యాక్షన్స్ చేస్తున్న పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకెక్కుతుంది. కాబట్టి అసలు ఏ అంశం ప్రజల ముందు ఉండాలనో, ఏ అంశం ప్రజల ముందు ఉండొద్దు అని తెలుసుకుంటే మంచిది. ఒకవైపు ఎలక్షన్స్ నిర్వహించమని వాళ్ళే అంటుంటారు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పని చేస్తుంటే దాంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటారు. ఇలా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో చర్చకు వస్తే అది బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటారు. ఉభయ సభల్లో చట్టం కావడానికి